హలో గైస్ వన్స్ అగైన్ వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ విత్ సాయి. సో మనం ఈ వీడియో నుంచి మెషిన్ లెర్నింగ్ ల్యాబ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో మెషిన్ లెర్నింగ్ ల్యాబ్ స్టార్ట్ చేస్తున్నాం అంటే అందులో ఉన్న ఫస్ట్ వీడియో ఏమవుతుంది, మెషిన్ లెర్నింగ్ ల్యాబ్ సెటప్ అన్నది ఉంటుంది. సో ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. లాస్ట్లోనూ ఒక ఫ్రీ టిప్ అయితే చెప్తాను. నేను యాక్చువల్లీ ఈ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అంతా యూస్ చేయక్కర్లేకుండాను ఫ్రీగా ఒక రిసోర్స్ గ్లో గూగుల్ గూగుల్ వాడిది ఫ్రీ రిసోర్స్ అయితే ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకొని మనము పైథాన్ ఈ ల్యాబ్ అంతా సెటప్ చేసుకోక్కర్లేకుండానే రెడీమేడ్‌గా ఒక జీమెయిల్ అకౌంట్ తోటి మనం యూజ్ చేసుకోవచ్చు. అది లాస్ట్‌లో చెప్తాను. ఫస్ట్ మనము ఈ మెషిన్ లెర్నింగ్ సెటప్ అది ఎలా చేసుకోవాలో అయితే నేను చెప్తాను నేను. ఇప్పుడు ఈ మెషిన్ లెర్నింగ్ అన్నది మెషిన్ లెర్నింగ్‌కి మనం యూజ్ చేసే లాంగ్వేజ్ ఏంటి అననంటే పైథాన్ అనమాట. సో, ఇప్పుడు ఈ మెషిన్ లెర్నింగ్‌కి పైథానే ఎందుకు యూజ్ చేస్తారు అని చెప్పేసి మీరందరూ అనుకోవచ్చు. సో, ఈ పైథాన్ అన్నది ఎలా ఉంటుంది అననంటే ఎవరైనా ఈజీగా నేర్చేసుకోవచ్చనమాట. 1, 2 వీక్స్‌లోను ఈజీగా నేర్చేసుకోవచ్చు. సో, అందుకని చెప్పేసి ఈ పైథాన్ అన్నది యూజ్ చేయటం జరుగుతుంది. సో, ఆహ్, ఇది ఎందుకు అననంటే ఈ ఆహ్, మెషిన్ లెర్నింగ్ మెషిన్ లెర్నింగ్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ కాదనమాట. వాళ్ళేంటి అననంటే స్టాటిస్టీషియన్స్. స్టాటిస్టీషియన్సే మెషిన్ లెర్నింగ్ చేస్తారు. సో, వాళ్ళకి ఏది కన్వీనియంట్ అనిపిచ్చింది అననంటే పైథాన్ లాంగ్వేజ్ సాఫ్ట్‌వేర్ నేర్చుకోవాలన్నప్పుడు వాళ్ళకి ఏది కన్వీనియంట్ అనిపిచ్చిందంటే పైథాన్ లాంగ్వేజ్ అన్నది కన్వీనియంట్‌గా అనిపిచ్చింది. సో, ఈ పైథాన్ అన్నది లైక్ చాలా పాపులర్ అయింది ఈ మెషిన్ లెర్నింగ్ వల్ల. అండ్ ఈ పైథాన్‌లోను ఇంకో గొప్పతనం ఏంటి అననంటే ఫర్ సపోజ్ ఒక టాస్క్‌ని ఎగ్జిక్యూట్ చేయటానికి ఒక 10 లైన్స్ ఆఫ్ కోడ్ రాయాలి అననంటే ఈ పైథాన్‌లోను 1 లైన్‌లోనే అది అచీవ్ చేయొచ్చనమాట. సో, అందుకని చెప్పేసి ఈ పైథాన్ అన్నది చాలా పాపులర్ చాలామంది నేర్చుకోవడం జరిగింది. అలాగే మెషిన్ లెర్నింగ్‌కి సంబంధించిన లైబ్రరీస్ కూడా ఈ పైథాన్‌లోను చాలా వాల్యుబుల్ ఉంటాయన్నమాట. సో, అందుకని చెప్పేసి ఈ పైథాన్ అన్నది ఫస్ట్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. సో, పైథాన్ ఇన్‌స్టాల్ చేసుకున్నాక మనకి మనం వెళ్ళాల్సిన వెబ్‌సైట్ పైథాన్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో, మనకు ఫస్ట్ పైథాన్.ఆర్గ్ అని వస్తది. సో, ఇక్కడ డౌన్‌లోడ్స్‌లోకెళ్తే ఆహ్, నాది విండోస్ కాబట్టి విండోస్ దాంట్లోకెళ్ళాను నేను. విండోస్ దాంట్లోను మనకి గెట్ స్టాండర్‌లోన్ ఇన్‌స్టాలర్ 3.14.7 ఈ 3.14.7 ఏంటి అననంటే నేను డౌన్‌లోడ్ చేయబోయే పైథాన్ వెర్షన్ అనమాట. సో, ఈ పైథాన్ అన్నది లైక్ ప్రతి ఇయరు లేటెస్ట్ వెర్షన్ ఆఫ్ పైథాన్‌ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. నేను యాస్ ఆఫ్ టుడే 2026 ఆగస్ట్ మంత్‌కి ఈ 3.14.7 అన్నది లేటెస్ట్ వెర్షన్ అనమాట. సో, ఇది డౌన్‌లోడ్ చేసుకుంటున్నాను నేను. సో, నేను ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసేసాను నేను. సో, మళ్ళీ డౌన్‌లోడ్ చేయాలనుకుంటలేదు. ఆహ్, ఇప్పుడు మన సిస్టమ్‌లోను పైథాన్ ఇన్‌స్టాల్ అయిందా లేదా అన్నది ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను నేను. సో, నేనిప్పుడు అన్నది రాస్తున్నప్పుడు నాకు పై ఈస్ నాట్ రికగ్నైజ్డ్ యాస్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్‌టర్నల్ కమాండ్ ఆప్ ఆపరేబుల్ ప్రోగ్రామ్ ఆర్ బ్యాచ్ ఫైల్ వచ్చింది అననంటే మనకి పైథాన్ అన్నది ఇన్‌స్టాల్ అయ్యి లేదనమాట. సో, కమాండ్ లైన్ క్లోజ్ చేసేసి నేను ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసుకున్న పైథాన్ ఫైల్‌లో ఇన్‌స్టాల్ నౌ క్లిక్ చేయండి. క్వైట్ ఎ సింపుల్ ప్రాసెస్. ఇది క్లిక్ చేస్తే మనకి ఇన్‌స్టాల్ అయిపోతది. వన్స్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళా వీడియో అన్నది రెజ్యూమ్ చేస్తాను నేను. సో, మనకిప్పుడు పైథాన్ అయితే ఇన్‌స్టాల్ అయిపోయింది. వన్స్ సీఎండీకెళ్ళి పైథాన్ ఇన్‌స్టాల్ అయిందా లేదా అని చెప్పేసి పై అని రాసి నేను చెక్ చేస్తున్నాను. సో, ఇప్పుడు నాకైతే పైథాన్ అన్నది ఇన్‌స్టాల్ అయిపోయింది. సో, లేటెస్ట్ వెర్షన్ 3.14.7 నేను ఏదైతే ఇన్‌స్టాల్ చేశానో అదే ఏదైతే వెర్షన్ డౌన్‌లోడ్ చేశానో అదే ఇన్‌స్టాల్ అయింది. సో, ఇది ఇంటరాక్టివ్ విండో అనమాట. సో, ఇది ఎలా ఉంటుంది అననంటే ప్రింట్
ఇక్కడ మనము పైథాన్ కోడ్ రాయొచ్చు. అక్కడ ఎగ్జిక్యూట్ అయ్యి రిజల్ట్ చూపిస్తదనమాట. అండ్ ఇప్పుడు 1+1 అనంటే 2 అనొస్తది. సో, ఇది ఇంటరాక్టివ్ పైథాన్ అనమాట. సో, ఇది ఇదొచ్చేసి మనకి బేసిక్ ఇంటర్ఫేస్ అనమాట. సో, ఇందులో మనమైతే పైథాన్ అన్న రన్ చేయము. ఎందుకంటే చాలా ఆక్వర్డ్‌గా ఉంటుంది. అండ్ ఇది ఒక ఫైల్‌లో కూడా స్టోర్ అవ్వదనమాట. నేనిక్కడ ఏదైతే ఎగ్జిక్యూట్ చేసిన కమాండ్సో నేను ఒకసారి సేవ్ చేయాలి అనంటే సేవ్ అవ్వదు. సో, దానికోసమే మనకి నోట్‌బుక్ అని చెప్పేసి ఒకటుంటుంది. సో, ఆ నోట్‌బుక్ ఏంటి అనంటే జూపిటర్ వాడిది నోట్‌బుక్కు. ఆ నోట్‌బుక్‌లోను మనము మన కోడ్ అన్నది ఎగ్జిక్యూట్ చేస్తాం. సో, ఇప్పుడైతే ఎగ్జిట్ చేసేస్తున్నాను నేను సిఎల్ఐ నుంచి. సో, ఎగ్జిట్ అని క్లిక్ చేస్తే ఎగ్జిట్ అయిపోతదనమాట. సో, ఇప్పుడు నేను ఇంకోటి చూపిస్తాను నేను. ఏంటి అనంటే ఇప్పుడు పైథాన్‌లోను మనము లైబ్రరీస్ అన్నది ఇన్‌స్టాల్ చేసుకుంటాం జరుగుతదనమాట. సో, పైథాన్‌లోను లైబ్రరీస్ అన్నది ఎలా ఇన్‌స్టాల్ చేస్తాము? దానికి పిప్ అని చెప్పేసి ఒకటుంటుంది. సో, పిప్ అన్నది ఎగ్జిక్యూట్ చేద్దాము. సో, పిప్ అన్నది నాట్ రికగ్నైజ్డ్ యాస్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్‌టర్నల్ కమాండ్ అని చెప్పేసి అనుంది. ఇది ఇలా ఎందుకుంది అనంటే, ఈ పిప్ ఏదైతే ఉందో, ఈ పిప్ అనేది కూడా ఒక లైబ్రరీ అన్నమాట. సో, ఈ లైబ్రరీ అన్నది లైక్ డైరెక్ట్‌గా కాల్ చేయలేం. సో, దాని గురించి మనం ఏం చేయాలంటే -m పిప్ అని చెప్పేసి రాస్తే అప్పుడు పిప్ అన్నది వస్తది. కానీ ఒక్కోసారి మనకి ఎలా కావాల్సుంటుంది అనంటే, మనము పిప్ అన్నది డైరెక్ట్‌గా ఒక కమాండ్ కింద యూజ్ చేసుకోవాల్సుంటుంది. సో, అప్పుడు -m పిప్ అన్నది యూజ్ చేయలేమనమాట. సో, దాని గురించి మనం ఏం చెయ్యొచ్చు అనంటే, మనము ఆహ్, లోకల్ సిలోకెళ్ళి యూజర్స్‌కెళ్ళి మీ ఫోల్డర్‌కెళ్ళి మన ఫోల్డర్‌కెళ్ళి యాప్ డేటాకెళ్ళి లోకల్‌కెళ్ళి నెక్స్టు ప్రోగ్రామ్స్‌కెళ్ళి పైథాన్ 3.14 కదా! ఇది లేటెస్ట్ వెర్షను. ఇదేదైతే ఉందో ఇది నా ప్రీవియస్ వెర్షన్ అనమాట. నా వీడియో తీయడం కోసం ఒకసారి నేను పైథాన్ అన్‌ఇన్‌స్టాల్ చేసుకోవడం జరిగింది. స్క్రిప్ట్స్‌కెళ్ళి ఈ ఫోల్డర్‌ని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్‌కెళ్ళి సో, ఈ ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ ఓపెన్ చేసి, పాత్ ఓపెన్ చేసి, ఇక్కడ పేస్ట్ చేయాలి. సారీ ఇది ఆల్రెడీ నేను పేస్ట్ చేసున్నాను నేను. సో, ఈ పాత్‌ని పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి సేవ్ చేయాలి. సేవ్ చేసి కమాండ్ లైన్ ప్రాంప్ట్ యూజ్ చేసి ఓపెన్ చేసి పిప్ అన్నది రన్ చేస్తే మనకి రన్ అయిపోతది. సో, మనకి ఒకవేళ మనకి ఈ స్క్రిప్ట్స్ లొకేషన్ గనుక మీకు ఫైండ్ అవ్వలేదు అనంటే ఒక ట్రిక్ ఉంది. అదేంటి అనంటే -m పిప్ అని చెప్పేసి రన్ చేశారనుకోండి. -m పిప్ అన్నది స్క్రిప్ట్స్ ఫోల్డర్ పాత్‌లో సెర్చ్ చేయకముందే ఓపెన్ అవుతదనమాట. ఇక్కడ ఒక లొకేషన్ వస్తది. పైథాన్ ఫైల్ యొక్క లొకేషన్ వస్తది. యాక్చువల్ లొకేషను. సో, అది కాపీ చేసుకొని ఇక్కడికెళ్ళి ఇక్కడ స్క్రిప్ట్స్ అని ఉంది కదా! ఇది ఓపెన్ చేస్తే ఈ లొకేషన్ అన్నది మనకొచ్చేస్తది. మళ్ళా ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్‌కెళ్ళి సెర్చ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ స్క్రిప్ట్స్ ఫోల్డర్ గనుక మీకు ఫైండ్ అవ్వకపోతే ఒక సొల్యూషన్ అన్నమాట ఇది. సో, ఆహ్, యాహ్! ఇదయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అనంటే మనము విజువల్ స్టూడియో కోడ్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాల్సుంటుందన్నమాట. సో, దానికోసం విజువల్ స్టూడియో కోడ్ అని చెప్పేసి సెర్చ్ చేయాలి.
ఇక్కడ డౌన్లోడ్ ఫర్ విండోస్ ఉంది కదా! అది క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతది. కానీ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. డౌన్లోడ్స్‌లో, ప్రోగ్రామ్స్‌లో ఇది ఎగ్జిక్యూట్ చేయండి. ఇదే ఫైల్‌లో డౌన్లోడ్ అవుతది. ఆ డౌన్లోడ్ అన్న క్లిక్ చేస్తే సో, అలా చేస్తే మనకి ఈ విజువల్ స్టూడియో కోడ్ అన్నది డౌన్లోడ్ అయిపోతది అన్నమాట. సో, ఇప్పుడు ఏం చేయొచ్చు అనంటే మన డౌన్లోడ్స్‌లోను ఏదైనా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు. ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఫర్ సపోజ్ ఇక్కడ ఒక ట్రిక్ చెప్పాలి. సో, ఇది విండోస్ ఎక్స్‌ప్లోరర్ ఉంటుంది కదా! ఇక్కడ సీఎండీ అని క్లిక్ చేసి డాట్ అని క్లిక్ చేస్తేనే ఈ ఫోల్డర్‌లోను కమాండ్ లైన్ ప్రాంప్ట్ అన్నది ఓపెన్ అవుతదనమాట. ఓపెన్ అయిన తర్వాత కోడ్ అన్నది క్లిక్ చేసి ఇలాగ క్లిక్ చేస్తేనే ఈ ఫోల్డర్‌లోను ఒక కొత్త వి విజువల్ స్టూడియో కోడ్‌లోను ఓపెన్ అవుతదనమాట. ఈ ఫోల్డర్‌ని విజువల్ స్టూడియో కోడ్‌లో ఓపెన్ చేస్తదనమాట. సో, ఇక్కడ ఏం చేయొచ్చు అనంటే ఎంకేడిఐఆర్ శాంపుల్ పిఆర్ఓజెడ్ 2 అంటున్నాను. శాంపుల్ ప్రాజెక్ట్ ఆల్రెడీ ఉంది. శాంపుల్ ప్రాజ్ 2 అంటున్నాను నేను. సీడీ శాంపుల్ ప్రాజ్ 2 కోడ్. సో, ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే మనకి వర్చువల్ ఈఎన్వి అని చెప్పేసి ఒకటుంటదనమాట. వర్చువల్ ఈఎన్వి ఏంటి అనంటే ప్రతి ప్రాజెక్టు మనము కొన్ని ప్యాకేజెస్ అయితే ఇన్‌స్టాల్ చేస్తామో, ఆ ప్యాకేజెస్ అన్నవి ఆ ప్రాజెక్ట్ వరకునే పనిచేస్తాయి. వేరే ప్రాజెక్ట్‌లో పనిచేయవు. ఆ పని చేయనప్పుడు ఆ ప్యాకేజెస్ అన్నవి ఆ ప్రాజెక్ట్‌లో యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో, ఇన్‌స్టాల్ కూడా చేయాల్సిన అవసరం లేదు. సో, అందుకోసం అని చెప్పేసి ఏ ప్రాజెక్ట్‌కి ఆ ప్రాజెక్ట్ ప్యాకేజెస్‌ని క్లాసిఫై చేయడానికి ఒక ఎన్వైర్న్‌మెంట్ లాగా సెట్ చేయడానికి మనకి విర్చువల్ ఈఎన్వి అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో, దాని గురించి మనము ఏం రన్ చేయాలంటే విర్చువల్ ఈఎన్వి సారీ ఫస్ట్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి. పిప్ ఇన్‌స్టాల్ విర్చువల్ ఈఎన్వి. సో, నా దాంట్లో అయితే వర్చువల్లీ అనేవి ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయింది. సో, రిక్వైర్‌మెంట్ సాటిస్ఫైడ్ అని చెప్పేసి చెప్తుంది. ఒకవేళ మీ దాంట్లో ఇన్‌స్టాల్ అయ్యి ఉండకపోతే అది ఇన్‌స్టాల్ అవుతదనమాట. సో, వర్చువల్ ఈఎన్‌వి డాట్ అని క్లిక్ చేస్తే సో, మనకిక్కడ ఒక సెపరేట్ ప్రాజెక్ట్ అన్నది ఎన్వైర్న్‌మెంట్ అన్నది క్రియేట్ అవుతదనమాట. ఈ పై ఎన్‌వి కాన్ఫిగ్‌లోను వర్చువల్ ఈఎన్‌వి వెర్షను, పైథాన్ వెర్షను ఓకే. ఇలాగా స్పెసిఫై చేసి ఉంటుంది. సో, మనకి ఇప్పుడు పైథాన్ ఓల్డ్ వెర్షన్‌లో మనం రాసి న్యూ వెర్షన్ తీసుకెళ్ళినప్పుడు ఓల్డ్ వెర్షన్‌లోనే పనిచేస్తదనమాట. ఈ వెర్షన్ ఉండటం వల్ల. సో, ఇప్ సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే రిక్వైర్మెంట్స్ డాట్ టీఎక్స్టీ అని చెప్పేసి క్రియేట్ చేసుకుంటాను నేను. సో, ఈ రిక్వైర్మెంట్స్ డాట్ టీఎక్స్టీ ఏంటి అనంటే నేను ఏదైతే ప్యాకేజెస్ ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నానో ఈ ప్రాజెక్ట్ సంబంధించి నేను అవన్నీ ఇక్కడ నోట్ చేసుకుంటాననమాట. సో, ఈ ఈ పాత్‌ని ఈ ఫైల్‌ని స్పెసిఫై చేస్తూ నేనొక కమాండ్ చేస్తే ఇందులో ఉన్న వెర్షన్స్ అన్నీ ఇన్‌స్టాల్ అయిపోవాలన్నట్టు. సో, దాని గురించి నేను పాండాస్ numpy matplotlib సో ఈ లైబ్రరీస్ అయితే ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నాను నేను. సో, ఆహ్, ఇంకా ఐపీవై ఎన్‌బి అని చెప్పేసి ఒకటుంటుంది.
ఐపీవై-ఎన్‌బి యాహ్! ఐపీవై-ఎన్‌బి అని చెప్పేసి ఒకటుంటుంది. ఈ ఐపీవై-ఎన్‌బి ఎందుకు అన్నానంటే నోట్‌బుక్స్‌ని రన్ చేయడానికి మనకి ఈ ప్యాకేజ్ అనమాట. నేను ఆల్రెడీ ఒకసారి మెన్షన్ చేశా కదా! సీఎల్ఐ అన్నది రన్ చేయాలి సీఎల్ఐలో కాకుండా ఒక ఇంటరాక్టివ్ విండో ఉంటుంది. నోట్‌బుక్ అని చెప్పేసి. అది రన్ చేయాలి అనంటే ఐపీవై-ఎన్‌బి అని చెప్పేసి ఒక ప్యాకేజ్ ఉంటదనమాట. సో, అది ఇన్‌స్టాల్ చేస్తేనే అది రన్ చేయగలుగుతది. సో, ఇప్పుడు పిప్ ఇన్‌స్టాల్. సో, ఈ ఎన్వైర్న్‌మెంట్స్ అన్నది సెటప్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ ఎన్వైర్న్‌మెంట్‌ని యాక్టివేట్ చేసుకోవాలనమాట. కాపీ రిలేట్ టు పాత్ అని ఉంటుంది. రిలేట్ టు పాత్ అన్నది చేసుకొని పేస్ట్ చేస్తే మనకి ఈ శాంపిల్ ఎన్వైర్న్‌మెంట్ శాంపిల్ ప్రాజెక్ట్ టీఎన్‌బిలోకి మన పైథాన్ అన్నది వచ్చేసిందనమాట. సో, ఇప్పుడు నేను పిప్ ఇన్‌స్టాల్ -r రిక్వైర్మెంట్స్ డాట్ టీఎక్స్టీ అన్నది రన్ చేశాను అనంటే, ఈ ప్యాకేజెస్ ఏదైతే ఉన్నాయో ఓన్లీ నా ప్రాజెక్ట్‌లో మాత్రమే ఇన్‌స్టాల్ అవుతాయి. గ్లోబల్‌గా ఇన్‌స్టాల్ అవ్వవు. ఫర్ సపోజ్ ఈ శాంపిల్ ప్రాజెక్ట్ 2 కాకుండా శాంపిల్ ప్రాజెక్ట్ 3 అని చెప్పేసి ఇంకో కొత్త ప్రాజెక్ట్ ఓపెన్ చేశాను నేను. దాంట్లోనూ ఆహ్, ఆహ్, మళ్ళా ఇవి ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటదనమాట. ఓకే. డైరెక్ట్‌గా అయితే పనిచేయదు. సో, ఇది ఇన్‌స్టాల్ అయ్యే వరకు నేను వీడియోనైతే పాజ్ చేస్తున్నాను. సో, నాకు ఇప్పుడు ఈ ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో, ఈ ప్యాకేజెస్ అన్నీ నాకైతే ఇన్‌స్టాల్ అయిపోయినాయి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఎక్స్‌టెన్షన్స్‌కెళ్ళి నోట్‌బుక్ అని చెప్పేసి సెర్చ్ చేయాలన్నమాట. సో, ఇక్కడ మనకి ఫస్ట్ జూపిటర్ తోటి వచ్చింది ఏదైతే ఉందో అది నేనైతే ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసుకున్నాను నేను. మీకు ఇన్‌స్టాల్ అవ్వకపోతే ఇన్‌స్టాల్ చేసుకోండి ఇది. ఇన్‌స్టాల్ అయిపోయిన తర్వాత main.ipynb అని చెప్పేసి ఒక ఫైల్ క్రియేట్ చేసుకోండి. ఇదే మన నోట్‌బుక్. సో, నోట్‌బుక్ ఇంటర్‌ఫేస్ ఎలా ఉంటుందంటే కోడ్ అని ఉంటుంది. మార్క్‌డౌన్ ఉంటుంది. సో, ఈ కోడ్ ఏంటి అననంటేని ఇందులోను యాక్చువల్ పైథాన్ స్క్రిప్ట్ అన్నది రాస్తామనమాట. ప్రింట్ హాయ్. సో, ఇప్పుడు ఎన్వైర్న్‌మెంట్ సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది. సో, నాకైతే కొద్దిగా ప్రాబ్లమ్ వస్తుంది. సో, దాని గురించి ఏం చేయొచ్చు అనంటే, ఇలా వస్తున్నప్పుడు మీరేం చేయొచ్చు అనంటే, ఒకవేళ మీకు శాంపిల్ ప్రాజెక్ట్ 2 అన్న పేరుతోటి మీకేదైనా దొరికితే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అనంటే ఒక ఇంటర్‌ప్రెటర్ పాత్ అని చెప్పేసి ఉంటే సెలెక్ట్ చేసుకోండి. స్క్రిప్ట్స్‌కెళ్ళండి. నేను ఇప్పుడు ఏదైతే ప్రాజెక్ట్‌లో ఉన్నానో ఆ ప్రాజెక్ట్ ఫోల్డర్‌లో స్క్రిప్ట్స్‌కెళ్ళండి. ఇప్పుడు పైథాన్.txt అని ఉంది కదా! ఇది సెలెక్ట్ చేసుకోండి. సో, నాకొచ్చేసిందనమాట ఇప్పుడు. ఇప్పుడొచ్చిన తర్వాత ప్రింట్ హాయ్ అన్నది రాసి రన్ చేస్తే నాకు ఈ కోడ్ అన్నది ఎగ్జిక్యూట్ అవుతది. సో, ఇక్కడ ఎందుకు ఇలాగా అననంటేనే నార్మల్‌గా జావా గాని, ఇంకేదైనా లాంగ్వేజెస్ చూసుకుంటేనే ఇలా ఉండదనమాట. ఓకే. సో, అది ఎలా ఉంటుంది అననంటే మనం కోడ్ రాస్తేనే అది కంపైల్ అయ్యి అది ఎగ్జిక్యూట్ అవుతది. సో, ఇక్కడ మనము అంత టైం తీసుకోలేమనమాట. ఇక్కడంతా విజువలైజేషను, అండర్‌స్టాండింగు అదంతా చేయాల్సుంటది. సో, మనము లైక్ ఒక కోడ్ రాసిన వెంటనే అది ఎగ్జిక్యూట్ అయిపోయి చూడాలనమాట. సో, ప్రీవియస్ సెల్‌కి, కరెంట్ సెల్‌కి ఒక ఒకే ఒకే లైన్ ఆఫ్ కోడ్‌లో ఉండాలి. సో, దాని గురించి నోట్‌బుక్ అన్నది యూజ్ చేస్తాం మనం. సో
ఇది కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది. లాస్ట్‌కి అయితే ఎగ్జిక్యూట్ అవుతదనమాట. సో, ఇలాగా మనము ఈ నోట్‌బుక్ అన్నది క్రియేట్ చేసుకుంటాము. అలాగే రన్ చేస్తాము. అలాగే మనకి ఇంత పైథాన్ సెటప్పు, ఎన్వైర్న్‌మెంట్ సెటప్పు ఇంత చేయాల్సిన అవసరం లేకుండాను మనకి ఇంకో పద్ధతి కూడా ఉందనమాట. సో, అదేంటి అననంటే గూగుల్ వాళ్ళది గూగుల్ కొలాబ్ అని చెప్పేసి ఉంది. సో, జస్ట్ మీరేం చేయాలి అననంటే కొలాబ్ అని సెర్చ్ చేయండి. గూగుల్ కొలాబ్ అని ఫస్ట్ లింక్ ఏదైతే వస్తదో అది ఓపెన్ చేయండి. మనకి collab.research.google.com అని చెప్పేసి ఓపెన్ అవుతది. సో, ఇక్కడ మీరు ఆల్రెడీ మీ ఆహ్, మీ అకౌంట్ తోటి లాగిన్ అవ్వకపోయి ఉంటే లాగిన్ అని చెప్పేసి అని అడుగుతది. అప్పుడు మీ గూగుల్ క్రెడెన్షియల్స్ ఇచ్చి లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత న్యూ నోట్‌బుక్ అని చెప్పేసి అని ఉంటుంది. సో, న్యూ నోట్‌బుక్ అన్నది సెలెక్ట్ చేసుకుంటే సేమ్ మనకి నోట్‌బుక్ అన్నది ఓపెన్ అవుతదనమాట. మనకి ఈ విజువల్ స్టూడియో కోడ్‌లోనో నేను ఎలా అయితే నోట్‌బుక్ సో, హాయ్ అన్నది ప్రింట్ అయింది. సో, మనకిలాగా నోట్‌బుక్ అన్నది ఓపెన్ అవుతది. సో, ఇది కొద్దిగా ఫాస్ట్‌గా ఉంటది. ఎందుకు అననంటే స మన దాంట్లో రన్ అవ్వదు. అది ఎక్కడో ఆహ్, హై హై క్వాలిటీ సర్వర్స్‌లో రన్ అవుతది. నేను కూడా ఇదే ప్రిఫర్ చేస్తానండి. కొలాబే ప్రిఫర్ చేస్తాను నేను. నేను జస్ట్ ఒకవేళ మీ సిస్టమ్‌లో మీరు ఏదైనా ఒక ప్రొడక్షన్‌లోకెళ్ళినప్పుడు మనము ఈ కొలాబ్ అన్నది యూజ్ చేయలేమనమాట. సో, అందుకని చెప్పేసి మనం సేజ్ మేకరో ఇంకేదైనా యూజ్ చేయొచ్చు. లేకపోతేనే ఒక్కోసారి మీ లోకల్‌లోనే రన్ చేసుకోవాల్సుంటుంది. సో, అప్పుడు మనము ఇలాగ సెటప్ చేసుకోవాలి అని చెప్పేసి ఒక బేసిక్ నాలెడ్జ్ ఉండాలి అని చెప్పేసి నేను ఆహ్, ఈ రొ ఈ వే చెప్పాను నేను. డైరెక్ట్‌గా అయితే మీకు ఓ నోట్‌బుక్ వస్తది. సో, ఆహ్, ఇక్కడ నోట్‌బుక్ ఉంది గదా! సో, ఈ నోట్‌బుక్ అన్నది వస్తది. ఈ నోట్‌బుక్‌లోను మనము రన్ చేసుకోవచ్చనమాట. రకరకాల ప్రాజెక్ట్స్, విజువలైజేషన్స్ అయన్నీ చేయొచ్చు. సో, అదనమాట ఈ వీడియోకి. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుసుకుందాం. థాంక్ యూ.